ఎక్సోడస్ 9, ఎక్సోడస్ చాప్టర్ 9 వర్స్ 29. నిర్గమకాండము 9వ అధ్యాయము 29వ వచనంలో ఏముందో చూద్దాము. మోసెస్ said to him, as soon as I have gone out of the city, I will stretch out my hands to the Lord. The thunder will cease, and there will be no more hail, so that you may know that the earth is the Lord's. చూడండి ప్రియమైన వాళ్ళారా, మరి ఫరో రాజు మరి తన హృదయాన్ని మరలా కఠినపరచుకొని మరలా ఇశ్రాయేలీని బయటకు పంపించలేదు దేవుని ఆరాధించటానికి. అలాంటప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళ మీదకి ఏం పంపించారంటే ఉరుములు, వడగండ్లు, పిడుగులు పడేలాగా చేశారనమాట. చేసినప్పుడు అవన్నీ వచ్చేసి ఆ దేశం మొత్తం చల్లచెదరు చేసి అనేక నాశనం, చాలా నాశనం కలుగు చేస్తుంది ఆ దేశంలో. అప్పుడు బాగా భయపడిపోతారనమాట. బాగా భయపడిపోయినప్పుడు ఫరో ఏమంటాడంటే, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు, వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొండి, మోషే అహరోనులు వెళ్ళి అని చెప్పి వెళ్ళనే బ్రతిమాలుతాడనమాట. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసి వాళ్ళు దేవునికి చెప్పడం జరుగుతుంది. అయితే 29వ వచనంలో ఏముందో చూద్దాం. మోషే అతన్ని చూచి నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను అని ఫరో రాజుకు చెప్తున్నాడు. నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు కదా, ఇవన్నీ పోయేలాగా మీ దేవుడిని అడుగు అని. ఫరో రాజు ఖచ్చితంగా వెళ్తాను మా దేవుని దగ్గరికి, మీరు చెప్పినట్లే రిక్వెస్ట్ చేస్తాను, ఈ వడగండ్లు, ఈ ఉరుములు, ఈ పిడుగులు పడకుండా ఆపేసేయమని ఆయన చెప్తున్నాడు తండ్రి, అలా చేయండి అని బ్రతిమాలుకుంటాను. మోషే అతన్ని చూచి, అంటే ఫరోని చూసి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. ఈ భూమి, సర్వభూమి కూడా ఆయనే సృజించారు కాబట్టి ఇది యెహోవా దేవునిది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది కాకుండా పిడుగులు, వడగండ్లు, ఉరుములు కూడా ఆయన సన్నిధిలో నుంచి వచ్చేవే. ఆయన పర్మిషన్ ఇవ్వాలి, ఆయన ఆర్డర్ ఇస్తే అవి ఆయన ద్వారా మాత్రమే మనుషుల మీదకి వస్తాయని మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది.